Hi, my dear viewers. Welcome back to our channel SF Fun Classes by Nadeem sir. సో మనం ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే బూరుగుల రామకృష్ణారావు పరిపాలన సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయని, విజయాలు ఏ విధంగా ఉన్నాయని మనం చూస్తాం. కానీ దానికన్నా ముందు మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చూసుకున్నామంటే బూరుగుల రామకృష్ణ మంత్రివర్గం ఏంటిది, ఆ మంత్రివర్గంలో ఏర్పడిన మనం ఎవరు మంత్రులు ఉన్నారు, ఎవరు సహాయక మంత్రులు ఉన్నారు, గవర్నర్గా ఎవరు ఉన్నారు, ఎవరికి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారని మనం చూసాం. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఆయన పరిపాలన చేసిన సంస్కరణలు ఏందో ఈ క్లాస్లో చూసుకుందాం. ఓకేనా. మళ్ళీ ఐసీఎస్గా ఎవరు ఉన్నారో చూసుకుందాం. సో ఆ విధంగా మనం ఏంటనేది చూసాం. సో బూరుగుల రామకృష్ణారావు ఇవాళ ఈ క్లాస్లో బూరుగుల రామకృష్ణారావు పరిపాలన సంస్కరణలు విజయాలు, పరిపాలన ఏ విధంగా జరిగింది, వాటి సంస్కరణలు ఏం చేశారు, దానివల్ల విజయాలు ఏమేమి వచ్చినాయని మనం ఈ క్లాస్లో చూసుకుందాం. సో పాలన సంస్కరణలో సాధించిన విజయాల గురించి బూరుగుల రామకృష్ణ గురించి చాలా మంది ఏం చెప్పారంటే ఆయనను పొగడారన్నమాట. ఓకేనా. బూరుగుల రామకృష్ణరావుని పొగడారు. ఇతని ముఖ్య విజయాలు ఈ 4 టైప్స్గా ఉన్నాయి. ఒకటి చూసుకుంటే ఆర్థిక నిశ్చలత, అంటే స్టెబిలిటీ. ఓకేనా. ఎకనామిక్ స్టెబిలిటీ ఈయన ఎకనామిక్ స్టెబిలిటీని ఏర్పరిచారన్నమాట. నెక్స్ట్ జాగీర్దారీ వ్యవస్థ రద్దు చేయడం. నెక్స్ట్ భూ సంస్కరణలు, తర్వాత ఇతర సంస్కరణలు ఏంటో మనం చూస్తాం. ఇవాటి క్లాస్లో ఫస్ట్ సెకండ్ ఈ రెండు చూద్దాం. ఆర్థిక నిశ్చలత అంటే ఏమిటో, మరి గోర్వాల కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక మీద నడవడం వల్ల ఎంత లాభం పొందారో మనం చూద్దాం. ఓకేనా. చూసుకుంటే ఆర్థిక నిశ్చలత, గోర్వాల కమిటీ నివేదికలు అమలు చేయడం, ఏ విధంగా అమలు చేశారనేది మనం దీంట్లో చూసుకుందాం. నిజాం రాజ్యంలో భారత యూనియన్లో విలీనం కాకముందు నిజాం రాజ్యం ఏం చేసిందంటే 22 కోట్ల రూపాయలు దేనికోసం అంటే ఆయుధాలు కొనడానికి యూజ్ చేసుకున్నారు. అందులో మనకు మెయిన్గా 22 కోట్ల రూపాయలు ఆయుధ సామాగ్రిని కొనుటకు. ఓకేనా. మళ్ళీ 20 కోట్లు ఏం చేశారంటే పాకిస్తాన్కి అప్పుగా ఇవ్వడం. ఇది చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా మారింది. ఓకేనా. తర్వాత ఆ అస్తవ్యవస్థలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ వెల్లోడి ప్రభుత్వం, అంటే ఎంకే వెల్లోడి చేతిలో ప్రభుత్వం మనకు వచ్చిందన్నమాట. ఓకేనా. ఇది వెల్లోడి ప్రభుత్వం ఏం చేసిందో అప్పుడు ఆ టైంకి వెల్లోడి ప్రభుత్వం వచ్చింది. ఓకేనా. 22 కోట్ల రూపాయలేమో ఆయుధాలు కొనడానికి ఖర్చు చేశాడు. తర్వాత 20 కోట్లేమో పాకిస్తాన్కి అప్పుగా ఇచ్చి సహాయం కొడతామంటే అప్పుడు మనకు మొదటి పాకిస్తాన్ గవర్నర్ జనరల్గా ఉండే మొహమ్మద్ అలీ జిన్నా చనిపోవడం వల్ల ఆయనకు ఆ సహాయం అందదు. ఆ 20,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ నా అంచనా ప్రకారం అక్కడే ఉంటాయి. ఓకేనా. పాకిస్తాన్ చేతుల్లోనే ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఈ వెల్లోడి ప్రభుత్వంలో మన రెవెన్యూ మంత్రిగా ఎవరు వర్క్ చేశారంటే బూరుగుల రామకృష్ణారావు పనిచేశారు రెవెన్యూ మంత్రిగా. ఈ రెవెన్యూ మంత్రిగా పనిచేయడం వల్ల ఈయనకు అక్కడ మన అకౌంట్ స్టెబిలిటీ, అంటే మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న మన ఏమంటే లోటుపాట్లను ఈయన సవరించారన్నమాట. ఓకేనా. ఆయన చూసుకుంటే మనం నిజాం రాజ్య ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు, ఓకేనా, కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఏం చేసిందంటే వీళ్ళు ఒక కమిటీ, హైదరాబాద్ రాష్ట్రానికి ఒక కమిటీ ఏర్పరచాలని చూసుకుంటే ఆ కమిటీ ఏడి గోర్వాలా కమిటీ. ఓకేనా. 1950లో నియమించారు. ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఈ కమిటీ అనేది సహాయపడింది అన్నమాట. కొన్ని పరిపాలనా సంస్కరణకు సూచించి ఈ కమిటీలో కొన్ని సూచన ఇచ్చిండు. దాన్ని తప్పకుండా అమలు చేయాల్సిందిగా రాష్ట్ర లోటు ఆర్థిక పరిస్థితి నుండి మిగులు రాష్ట్రంగా 1952 వరకు సాధించిన ఘనత బూరుగుల రామకృష్ణారావు దక్కింది. అంటే ఈయన 1950లో మనకు గోర్వాల కమిటీ, గోర్వాల కమిటీ 1950లో ఆయనకు కొన్ని నివేదికలు అంశాలు ఇచ్చింది. దాన్ని అమలు చేయగానే 1952 వరకు ఆయనకు ఏమైందంటే అమలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడింది. ఓకేనా. రైట్. ఇంకా చూసుకుంటే ఇక్కడికి మనకు ఆర్థిక నిశ్చలత అనేది గోర్వాల కమిటీ నివేదిక అమలు చేయడం వల్ల 1952 వరకు బూరుగుల రామకృష్ణ రావు అనేది ఆయన ప్రభుత్వం ఏర్పడక ముందే మనకు ఈ ఆర్థిక నిశ్చలత అనేది ఏర్పడింది అన్నమాట. అందుకోసమే ఈయనని మనం ఏమంటామంటే బూరుగుల రామకృష్ణ పరిపాలనలో, అంటే ఆయన ఎవరి పరిపాలనలో చేసిందంటే ఎంకే వెల్లుడి పరిపాలన చేసింది, సంస్కరణ తీసుకొచ్చింది ఎవరంటే మన బూరుగుల రామకృష్ణారావు. కాబట్టి ఆయనను కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకుంటాం అన్నమాట. రైట్.
ఇప్పుడు చూసుకుంటే ఆయన చేసిన నెక్స్ట్ సంస్కరణ ఏంటంటే జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేయడం. ఓకేనా, జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేయడం. ఇందులో కమ్యూనిస్టులను ఆగస్టు 15, 1949లో జేఎన్ చౌదరి మిలిటరీ జనరల్ ఆయన ఏం చేశారంటే జాగీర్దారీ వ్యవస్థను చట్ట రూపంలో జారీ చేశారు, రద్దు చేయాలని. ఓకేనా, అది జాగీర్దారీ వ్యవస్థ అనేది ఏంటంటే ఒక భూస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థలో రాజ్యంలోని 40%, ఓకేనా, 40% భూములు భూస్వాముల దగ్గర ఉండేవి. అంటే 60% మాత్రమే రాజ్యంలో ఉండేవి. మిగతా అన్ని మనకి ఎక్కడ అంటే 60% మాత్రం రాజు చేతుల్లో ఉండేటి, 40% మాత్రం మనకు జాగీర్దారీ వ్యవస్థ అంటే భూస్వాముల అధీనంలో ఉండేవి అన్నమాట. ఇందులో రాజ్యంలోని భూమిని ప్రాంతాలుగా విభజించి దానిని అప్పటి మండలాలలో అంటే ఇప్పటి మండలాలతో అంటే ఇప్పుడు ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాలకి ఒక అధిపతిని నియమించి ఆయన ద్వారా ప్రభుత్వానికి శిస్తు కట్టాలని. చూడండి, ఇక్కడ ప్రభుత్వానికి శిస్తు కట్టేలా, ఓకేనా, శాంతి భద్రతకు న్యాయ వ్యవహారాలను చూసుకునే హక్కులు కల్పించబడ్డాయి. ఎవరికి అంటే ఇప్పుడు అంటే మనకు అక్కడ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఏర్పడ్డాయి అన్నమాట. ఓకే, అంటే ఎక్కడెక్కడ పరిపాలన కొనసాగించడం అన్నమాట. కొనసాగించడంలో మనకు భూమి శిస్తును వసూలు చేయడం అంటే ఇష్టరాజ్యంగా వసూలు చేస్తారన్నమాట. ఎవరంటే నిజాం పరిపాలన ఉన్న జాగీర్దారులు అన్నమాట. ఓకేనా, అది ఏంటంటే దాదాపు ఇది ప్రభుత్వానికి తక్కువ, వాళ్ళు ఎక్కువ దోచుకునే వాళ్ళు అన్నమాట భూస్వాములు. ఇది కింది స్థాయి ప్రభుత్వంగా పనిచేస్తుందన్నమని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, రైట్. చూసుకుంటే తాము వసూలు చేసిన పన్నులలో కొంత భాగం మాత్రమే, చూడండి ఇక్కడ వసూలు చేసిన పన్నులలో కొంత భాగాన్ని తమకై ఉంచుకొని మిగిలిన ప్రభుత్వానికి చెల్లించేవారు. అంటే వాళ్ళకి ఇంత కావాలంత ఉంచుకొని మిగిలినది ప్రభుత్వానికి చెల్లించేవారు అన్నమాట. దానికి ఖచ్చితంగా ఇంత అనే నిర్ణయించబడలేదు, అంటే ఫిక్స్డ్ అమౌంట్ అనేది అక్కడ నిర్ణయించబడలేదు అన్నమాట. సో దానివల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. మనకు ప్రభుత్వానికి చెల్లించాలి, దాంతోపాటు ఇక్కడ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకోవాలా. దాని తర్వాత వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోతే వాళ్ళ పోలీస్ వర్గాల ద్వారా, అధికారుల ద్వారా రైతులను, కౌలుదారులను, ప్రజలను అనేక ఇబ్బందులకు అంటే అనేక బాధలకు గురి చేసేవారు అనమాట. ఓకేనా, వాళ్ళ మాట వింటే మాత్రం ఒక ఎత్తు, మాట వినకపోతే మాత్రం వాళ్ళని చిత్రహింసలు పెట్టేవారు అన్నమాట. ఓకేనా, ఈ జాగీర్దారీ వ్యవస్థ హైదరాబాద్ రాజ్యంలోనే కాక రాచరిక వ్యవస్థ ఉన్న సెంట్రల్ ఇండియా, రాజస్థాన్, ఎక్కడెక్కడ ప్రాంతాలు అంటే ఆ ప్రాంతాలు ఇవంటే చూడండి. జాగీర్దారీ వ్యవస్థ ఇక్కడ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఒకటి, జాగీర్దారీ వ్యవస్థ హైదరాబాద్ రాజ్యంలోనే కాక ఇంకెక్కడ ఉండేది సెంట్రల్ ఇండియాలో అంటే రాజస్థాన్, గ్వాలియర్, మాల్వా, ఇండోర్, ధార్, దేవాసు మొదలైన వాటి కొన్ని ప్రాంతాల్లో కొనసాగేది అనమాట. ఏది జాగీర్దారీ వ్యవస్థ. ఓకేనా, జాగీర్దారీ వ్యవస్థ ఎక్కడెక్కడ ఉందంటే సెంట్రల్ ఇండియాతో పాటు రాజస్థాన్, గ్వాలియర్, మాల్వా, ఇండోర్, ధార్, దేవాసు. ఓకేనా, ఈ ప్రాంతాల్లో కూడా మనకి నడిచేది అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇది రైతులను ఆర్థిక దోపిడీ చేసే వ్యవస్థ అని ఆర్థిక శాస్త్రవేత్తలు మనకు గుర్తించారన్నమాట ఇక్కడ. ఓకేనా, చూసుకుంటే నెక్స్ట్ 1949 జాగీర్దారీ వ్యవస్థ రద్దు చట్టం ప్రకారం రైతుకు మరియు ప్రభుత్వానికి మధ్యవర్తులు ఉండకూడదనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ఉద్దేశం అని చెప్పేశారు. అయితే ప్రభుత్వంపై వ్యవస్థను అమలు పెట్టే కంటే ముందుగానే నిజాం రాజు సొంత భూములైన సర్ఫే కాసు భూములను అంటే నిజాం యొక్క సొంత భూములను సర్ఫే కాస్ భూములు అంటారు. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, సర్ఫే కాస్ భూములు అంటే నిజాం యొక్క సొంత ఆస్తి. ఆయనకు ఏం చేశారు, ఏడాదికి 25 లక్షల చొప్పున ప్రతి ఏడాది ఆయన చనిపోయేంత వరకు, ఆయన జీవితకాలం ఉన్నంత వరకు ప్రతి ఏడాది 25 లక్షల చొప్పున ఆయనకి మన ప్రభుత్వం మనకు ఏం చేసిందంటే జాగీర్దారీ వ్యవస్థ వెళ్ళిపోవాలని ఆయన చెల్లించడం జరిగింది ప్రతి సంవత్సరం. ఓకేనా, ఇంతకుముందు మన ప్రీవియస్ క్లాస్ చూస్తే 1.5 crores అనేది మనం నిజాం ప్రభుత్వానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి చెల్లించాం. దానికి డీటెయిల్గా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను, చూడండి. ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకుంటే ఈ జాగీర్దారీ వ్యవస్థ చేయడం వల్ల మనకు చాలా వరకు లాభాలు జరిగినాయని తెలుసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ 12.5% మాత్రం భూమి శిస్తును వసూలు చేయాలని నిర్ణయించబడింది. 12.5%. ఓకేనా, 100 ఉంటే దాంట్లో 12.5% మాత్రం భూమి శిస్తును వసూలు చేస్తాం. ఓకేనా, ఫస్ట్ పాయింట్. దాంట్లో సెకండ్ పాయింట్ చూసుకుంటే ఈ చట్టం వల్ల కౌలు రైతులకు అధికంగా చెల్లించే పన్నుల కట్టడి నుండి జాగీర్దారు ఇప్పుడు అంటే ఏం చేసే వాళ్ళు అంటే ఎవరైతే జాగీర్దారు అంటే ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు పండుగ సమయంలో ఇక్కడ ఉన్న రాశాను, పండుగ సమయంలో వాళ్ళు ఎలా జరిగే వివాహాలకు నజరానా అంటే ధనం రూపంలో కౌలు రైతుల దగ్గర నుంచి వసూలు చేసేవారు. అటువంటి వ్యవస్థను రద్దు చేయబడింది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే
ఈ చట్టం అమలు వల్ల రైతు స్వేచ్ఛగా పొందేవాడు కాకుండా, ఓకేనా, ఈ చట్టం అమలు వల్ల కౌలు రైతులు స్వేచ్ఛ పొందడమే కాకుండా వారు ఇతర ప్రాంతాలకు వలసపోవడం కూడా తగ్గిపోయింది అనమాట. అంటే వలసపోయేవారు ఇక్కడ కాకుండా నెక్స్ట్ ఇంకెక్కడైనా వేరే రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళు కౌలు తీసుకుని మనకు చేసేవారు అన్నమాట, కౌలు చేసేవారు అనమాట, రైట్. ఇక్కడ తీసుకుంటే ఇంకా జాగీర్దారీ వ్యవస్థ రద్దు చేసే సమయంలో వారి హక్కులను పరిగణలోకి తీసుకొని వారి కోరికలను పరిశీలించడం కోసం కేంద్ర ప్రభుత్వం తరపున, ఓకేనా, విపి మీనన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున ఎవరు అంటే విపి మీనన్, రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు బూరుగుల రామకృష్ణారావు సభ్యులుగా గల కమిటీ ద్వారా వచ్చే ఆదాయంలో 75% చూడండి, 75% నష్ట ప్రభుత్వం చెల్లించేటట్లు నిర్ణయించారు అన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పని చేసింది, ఏం చేసిందంటే వీళ్ళని ఈ రద్దు చేయాలంటే కొన్ని హక్కులు తీసుకోవాలి, దాంట్లో కొన్ని కోరికలు ఉన్నాయి, దాన్ని పరిశీలించి ఏం చేయాలంటే వీళ్ళు రెండు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి కొన్ని ఒప్పందాలు జరిగిన తర్వాత ఒక కమిటీ ద్వారా మనకు కమిటీ నిర్వహించి దాంట్లో 75% నష్టపరిహారం మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ద్వారా ఎన్ని లక్షల భారం పడ్డ అంటే 114.5 లక్షల భారం మనకు ఈ హైదరాబాద్ రాష్ట్రానికి మనం చెల్లించడం జరిగింది. అయినప్పటికీ ఈ కౌలు రైతులను రక్షించడానికి ఈ చట్టాన్ని మనం అమలు చేశామన్నమాట, ఓకేనా, రైట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.